సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనం చాలా రోజుల నుంచి ఎదురు చూసిన ఈ యొక్క పోకో F2 గురించి మనకు కొన్ని విషయాలు అయితే తెలిసిపోయినాయి అనమాట. మరి దీని యొక్క లాంచ్ డేట్ ఎప్పుడు ఇది చూసినట్టయితే మనకు దీని యొక్క ప్రీ సక్సెసర్ పోకో F అని ఏదైతే ఉందో అది లాంచ్ చేస్తే మనకు నియర్లీ 2 years అయితే క్రాస్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పటికీ ఈ యొక్క పోకో యూజర్స్ అంటే ఈ యొక్క పోకో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చూసినట్టయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలిసిపోయినాయి. సో అఫ్కోర్స్ మనకు పోకో F1 చాలా సూపర్ మొబైల్. సో దానికి ఇప్పుడు సక్సెసర్గా వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు డెఫినెట్గా చాలా మంచి మొబైల్ అనేది చాలా మంది యొక్క నమ్మకం అనమాట. మరి ఈ యొక్క మొబైల్ ఎప్పుడు వస్తుంది, దీని యొక్క కెమెరా డీటెయిల్స్ ఏంటి, తర్వాత బ్యాటరీ ఏంటి, తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, రీసెంట్గా చూసినట్టయితే ఈ యొక్క పోకో ఇండియా అనే మనకు యూట్యూబ్ ఛానల్ అయితే కనిపిస్తుంది యూట్యూబ్లో. అక్కడ మనకు ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక సెషన్ అయితే నడిచిందనమాట. సో అక్కడ ఈ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పోకో అఫీషియల్స్ అక్కడ చూసినట్టయితే ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. సో ఈ యొక్క పోకో F1 సక్సెసర్ మనకు పోకో F2 ఎప్పుడు వస్తుందని వాళ్ళైతే మనకు అక్కడ కొన్ని లీక్స్ అయితే చేశారు. సో మేము పోకో F సిరీస్ నుంచి ఇంకొక కొత్త మొబైల్ పైన వర్క్ చేస్తున్నామని వీళ్ళైతే మనకు ఫైనల్గా చెప్పారనే చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఏం తెలుస్తుందంటే ఇది డెఫినెట్గా పోకో F2 అని చాలా మంది 99% శాతం అయితే అనుకుంటున్నారు అనమాట. సో నేను కూడా పోకో F2 అనే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు మాత్రం మనకు పోకో F సిరీస్లో ఒక మొబైల్ అయితే ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో అతి త్వరలో రాబోతుందని వీళ్ళైతే మనకు క్లియర్గా చెప్పేశారనే చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా అది మనకు మ్యాక్సిమంగా పోకో F2 ఉంటుందని చాలా మంది అయితే నమ్ముతున్నారు అనమాట. సో ఇప్పుడు చూసినట్టయితే మనం దీని యొక్క పోకో F2 దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏముంటాయి, ఏముండబోతాయి, ఇవన్నీ అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో దీనికంటే ముందు మనం ఒకసారి ఈ యొక్క పోకో F1 గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు పోకో F1 చూసినట్టయితే మనకు నియర్లీ 2 years అయితే కంప్లీట్ అయ్యిందనే చెప్పుకోవచ్చు. అది చూసినట్టయితే మనకు నియర్లీ వచ్చేసి 6.1 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ HD+ ఈ యొక్క IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. తర్వాత దాని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు పెద్ద కెమెరా అయితే కాదు, కాకపోతే ఆ సంవత్సరంలో మనకు అదే పెద్ద గొప్ప అనే చెప్పుకోవచ్చు అనమాట. అందులో చూసినట్టయితే మనకు 12 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 12MP + 5MP అయితే ఇచ్చారనమాట. తర్వాత ఫ్రెండ్స్ అది చూసినట్టయితే మనకు ఈ యొక్క 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దాని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క పోకో F1లో మాత్రం మంచి హైలైట్ వచ్చేసి ఈ యొక్క ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 845 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అది చూసినట్టయితే మనకు నియర్లీ 18,000 సెగ్మెంట్లోనే అప్పుడు ఆ కాలంలోనే 845 ప్రాసెసర్ అనేది ఇంకా కళ్ళు చెదిరే ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మీరు టఫెస్ట్ గేమ్స్ ఈవెన్ ఈ యొక్క పబ్జీతో సహా మీరు ఇప్పుడు కూడా ఆ యొక్క మొబైల్లో అయితే ఆడొచ్చు అనమాట, ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా. సో డెఫినెట్గా చూసినట్టయితే ఇది మనకు చాలా మంచి మొబైల్. అప్పుడే మనకు 18,000లో లాంచ్ చేశారు కాబట్టి ఇది మనకు పోకో F1 అనేది చాలా హైలైట్ అయిన మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దాని యొక్క బ్యాటరీ అనమాట. దాని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు 4000 mAh బ్యాటరీతో అప్పుడే మనకు లాంచ్ అయితే చేశారు. ఓవరాల్గా చూసుకుంటే మనకు పోకో F1 అసలు ఎందుకు సక్సెస్ అయిందంటే మేజర్గా దాని యొక్క ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. దాని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు అక్కడ ఫ్లాగ్షిప్ కేటగిరీలో వచ్చే ప్రాసెసర్ మనకు కేవలం 18,000కే రావడం అది ఒక్క పోకో వల్ల సాధ్యం అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా చూసినట్టయితే మనకు పోకో F1 వచ్చేసి గేమర్స్కి అట్ ది సేమ్ టైం కెమెరా లవర్స్కి కూడా చాలా హైలైట్ అయిన మొబైల్ అనేది చెప్పుకోవచ్చు 2017లో. మరి ఇప్పుడు చూసినట్టయితే మనకు ఆల్రెడీ పోకో F2 Pro ఈ యొక్క మొబైల్ కూడా మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో అయితే లాంచ్ చేస్తారనమాట. కాకపోతే వీళ్ళు చెప్పింది ఏమంటే ఈ యొక్క పోకో అఫీషియల్స్ పోకో F2 Pro అనేది మనకు అంత మంచి సక్సెసర్ అయితే కాదు, మనకు డెఫినెట్గా పోకో F2 అనేది తీసుకొస్తామని వీళ్ళైతే మనకు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క పోకో F2 Pro ఏదైతే ఉందో ఇది మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో అయితే ఆల్రెడీ లాంచ్ చేస్తారనమాట. ఈ యొక్క రెడ్మీ K30 Pro ఈ రకంగా అయితే. తర్వాత చూసినట్టయితే ఈ యొక్క పోకో F2 Pro ఏదైతే ఉందో దానికి వచ్చేసి మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అంతేకాక దాని యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ చూసినట్టయితే మనకు పంచ్ హోల్ కెమెరాలో 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. తర్వాత దాని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 865 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది చూసినట్టయితే మనకు రీసెంట్గా వచ్చిన ప్రాసెసరే. సో చాలా అద్భుతమైన ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఈ యొక్క పోకో F2 Proకి సంబంధించిన దీని యొక్క స్పెసిఫికేషన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో అఫ్కోర్స్ మన యొక్క ఇండియాలో ఈ యొక్క పోకో F2 Pro అసలు రాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పోకో F2నే రాలేదు అండ్ పోకో F2 Pro అనేది ఇంకా కొన్ని రోజులు అయితే పడుతుంది. సో హవెవర్ అదంతా మనకు పక్కన విషయం. ఇప్పుడు చూసినట్టయితే మనం ఈ యొక్క పోకో F2 గురించి అయితే మాట్లాడుకుందాం. సో పోకో F2 చూసినట్టయితే అతి తొందరగా మన యొక్క ఇండియాలో లాంచ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో పోకో ఇండియా అఫీషియల్స్ వీళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క పోకో F1 కంటే పోకో F2 అనేది మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందని వీళ్ళైతే మనకు తెగేసి అయితే చెప్పారనమాట. సో మనకు పోకో F1 చూసినట్టయితే నియర్లీ 18,000 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు పోకో F2 చూసినట్టయితే మనకు A20
20,000 23,000 ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు దీని యొక్క ప్రైస్ ఏమైనా గెస్ చేసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క కెమెరా చూసినట్టయితే దీని యొక్క ప్రీ సక్సెసర్ వచ్చి మనకు 12 మెగాపిక్సెల్తో వచ్చిన డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చూసినట్టయితే మనకు డెఫినెట్గా 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే తప్పనిసరిగా తీసుకొని రావాలి. లేకపోతే 48 MP తీసుకొచ్చినా అక్కడ మనకు బెస్ట్ అప్గ్రేడే అవుతుంది. ఎందుకంటే మనకు పోకో F1 వచ్చేసి కేవలం 12 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు కాబట్టి దీంట్లో మనకు డెఫినెట్గా 48 మెగాపిక్సెల్ లేకపోతే 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో వచ్చే ఛాన్స్ మనకు చాలా ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు సెల్ఫీ ఏది ఇస్తారో అక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే కాలేదు. సో నాకు తెలిసి నియర్లీ 20 మెగాపిక్సెల్ ఇచ్చే ఛాన్సెస్ కూడా మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. ఇది యొక్క పోకో F2 దీని యొక్క కెమెరా విషయాల గురించి. తర్వాత చూసినట్టయితే మేజర్గా దీని యొక్క ప్రాసెసర్ అనమాట. దీని యొక్క ప్రీ సక్సెసర్ పోకో F1 చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 845 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అదొక మంచి గేమింగ్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క పోకో F2 చూసినట్టయితే దీని యొక్క మంచి సక్సెసర్ కాబట్టి దీనికి డెఫినెట్గా మనకు 855 లేకపోతే 855 ప్లస్ ఈ యొక్క ప్రాసెసర్ ఇచ్చే ఛాన్స్ అయితే మనకు చాలా ఉందనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా మనకు ప్రాసెసర్ పరంగా చూసినట్టయితే డెఫినెట్గా దీంట్లో ఒక మేజర్ అప్గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసి డెఫినెట్గా స్నాప్డ్రాగన్ 855 లేకపోతే 855 ప్లస్ ఇచ్చే ఛాన్స్ మనకు 90% ఉందనే చెప్పుకోవచ్చు. లేకపోతే ఒకసారి మన యొక్క నమ్మకం అక్కడ అయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఇచ్చే అవకాశం కూడా అక్కడ మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు అప్కమింగ్ ఫోన్స్ ఈ యొక్క రియల్మీ X7 సిరీస్ ఏవైతే ఉన్నాయో రియల్మీ X7 కానివ్వండి X7 Pro కానివ్వండి ఇవి చూసినట్టయితే మనకు డైమెన్సిటీ 800U లేకపోతే డైమెన్సిటీ 1000 ప్లస్ ఈ యొక్క ప్రాసెసర్స్తో మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళకు చూసినట్టయితే ఈ యొక్క పోకో కూడా మనకు అదే ప్రాసెసర్తో వచ్చే ఛాన్స్ కూడా అక్కడ మనకు లేకపోలేదనే చెప్పుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా మనకు డైమెన్సిటీ ప్రాసెస్ ఇచ్చిన అక్కడ మనకు చాలా సూపర్ మొబైల్ అయితే అవ్వబోతుంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే పోకో F1 వచ్చేసి 4000 mAh బ్యాటరీతో అయితే ఇచ్చారు. సో ఇది చూసినట్టయితే మనకు మ్యాక్సిమంగా 4000 కంటే ఎక్కువే దీని యొక్క బ్యాటరీ కంపల్సరీగా వస్తుంది. సో నాకు తెలిసి 5000 లేకపోతే 6000 ఇస్తారని నేనైతే అనుకుంటాను. నాకు తెలిసి ఓవరాల్గా చూసుకుంటే 4000 mAh బ్యాటరీ కంటే ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది, కానీ మీకు తక్కువ అయితే కన్ఫామ్గా ఉండదు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసినట్టయితే మనకు మినిమం అన్న అట్లీస్ట్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తారు. అండ్ దీనికంటే ఎక్కువ ఇస్తే ఇంకా మనకు మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క లాంచ్ చూసినట్టయితే మనకు ఈ సంవత్సరంలో అయితే లాంచ్ కాదు, మనకు డెఫినెట్గా ఎర్లీ 2021లో అనమాట. అది కూడా మనకు జనవరిలో అయినా లేకపోతే ఫిబ్రవరిలో అయినా లేకపోతే మనకు మార్చ్లో అయినా తప్పనిసరిగా ఈ యొక్క పోకో F సిరీస్ నుంచి ఒక మొబైల్ అయితే రాబోతుంది. సో డెఫినెట్గా అది మనకు నేను కూడా పోకో F2 అని అనుకుంటున్నాను. సో దీని యొక్క ప్రైస్ చూసినా మనకు నియర్లీ కొంచెం బడ్జెట్ మొబైల్లోనే మంచి ప్రాసెసర్తో మంచి కెమెరాతో తీసుకొస్తారని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో డెఫినెట్గా ఈసారి మాత్రం ఈ యొక్క పోకో F2 వచ్చేసి చాలా సూపర్ మొబైల్ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు చాలా ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఈ యొక్క మొబైల్ మనకు అక్కడ బెస్ట్ కాంపిటేటర్గా నిల్చుంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క పోకో F2 గురించి. మరి మీరు ఏమనుకుంటున్నారు, ఇది మనకు పోకో F2 పేరు మీదే వస్తుందా లేకపోతే పోకో F సిరీస్ నుంచి ఇంకొక కొత్త ఏమైనా మొబైల్ తీసుకొస్తారా అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.